రేవంత్ రెడ్డి అనేటోడు ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ లా ఏది ఈ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ వర్క్ లా కోడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ వర్క్ లా 4,350 కోట్ల వర్క్ లా ఈ రోజు A1 రేవంత్ రెడ్డి దొరికిపోయాడు, A2 రాఘవ కన్స్ట్రక్షన్స్, A3 మరి మేఘా కృష్ణారెడ్డి. ఈ ముగ్గురు కూడా ఈ దొంగ అంకెలతో దొరికిపోయినరు. టెక్నికల్ రీజన్ అడ్డం పెట్టి నాగార్జున కన్స్ట్రక్షన్ ఎల్ఎన్టీని ఎగరగొట్టిండ్రు. ఇది మిత్రులారా, ఇది తెలంగాణలో జరుగుతున్నట్టు భాగవతం. కానీ పెద్ద ఈ సంగతి ఏంది, ఈరోజు తెలంగాణను ఆగం చేసినట్టు సంఘటన లేదు. ఈ కొనసాగింపు సంగతి ఏంది, ఈ కొనసాగింపులో ఉన్నటువంటి నీ ఎవరైతే మేయా కృష్ణారెడ్డి నిన్నటిదాకా మొత్తం తెలంగాణ నాశనం చేసిన నువ్వే చెప్పినావో ఆయన నువ్వు మళ్ళా చెట్ట పట్టాలు వేసుకొని నువ్వు తెలంగాణను దోసుకోనికి బయలుదేరినావనంటే నిన్నేమనాలే. ఈ రోజు ఖచ్చితంగా ఇది వదిలే సమస్య లేదు, సవాలే లేదు. దీన్ని సెంట్రల్ విజిలెన్స్ కి ఇస్తా, ఖచ్చితంగా ఈడీకి ఆల్రెడీ ఇచ్చిన, దీని మీద ఎఫ్ఐఆర్ చేపిస్తా, సుప్రీం కోర్టుకు పోతా, హైకోర్టుకు పోతా. ఎందుకంటే ఇలా వీళ్ళు దొరికిపోయినరు. ఈ దీంతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సస్పెండ్ అయిపోతుంది. ఆల్రెడీ నేను రాష్ట్రపతి కూడా ఇచ్చిన తెలంగాణ ఏ విధంగా దోపిడీ జరుగుతా ఉందో. ఇది బాధాప్త ముగ్గురు కలిసి చేస్తున్నటువంటి మహాదోపిడీ. ఇది మహాదోపిడీ. ఇప్పుడు జరుగుతున్న దోపిడీలల్లా ఇది ఒక మహాదోపిడీ ఇది. కాబట్టి మిత్రులారా, తెలంగాణ ప్రజలారా, మనం అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది, కన్ను తెరవాల్సిన అవసరం ఉంది, ప్రశ్నించాల్సిన అవసరం ఉంది, గలమెత్తాల్సిన అవసరం ఉంది, గజ్జగట్టాల్సిన అవసరం ఉంది, తిరగబడాల్సిన అవసరం ఉంది, ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.